దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? మీరంతా క్షేమమని మీ క్షేమం కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను అనుసరిస్తూ ఆధ్యాత్మిక అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు అని ఈ మాట ఎవరు అంటున్నారంటే ఎలీఫజు అంటున్నాడు. యోబును ప్రోత్సహించడానికి తన మిత్ర బృందంలో ఉన్నటువంటి ఒకానొకరు ఎలీఫజు. ఈ ఎలీఫజు యోబును ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ఏమంటున్నాడనంటే, పరిశోధింపజాలని గొప్ప కార్యాలు చేస్తాడు, మహాకార్యాలు చేస్తాడు, లెక్కలేని ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు చేస్తాడు అంటున్నాడు. దీనులను ఉన్నత స్థితికి లేవనెత్తువాడు దేవుడే. దుఃఖ స్థితిలో ఉన్నటువంటి వారిని నాట్యమునకు మార్చువాడు దేవుడే. భూమి మీద వర్షాన్ని కురిపించేవాడు దేవుడే. భూమి మీద నీటి ప్రవాహాన్ని ప్రవహింపచేసేవాడు దేవుడే అని చాలా విషయాలు చెప్తూ దేవుని యొక్క గుణ లక్షణాన్ని చెప్తున్నాడు ఎలీఫజు. ఆయన లెక్కలేనన్ని, నేను మరలా ఆ వచనాన్ని చదువుతున్నాను. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు. కనుక దేవుని వైపు చూడు యోబు అన్నట్లుగా ఎలీఫజు యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, ఆ సందర్భంలో ఎలీఫజు లేకపోతే తన మిత్రబృందం ఏ విధంగా యోబును ప్రోత్సహించారు, లేకపోతే ఏ విధంగా క్రిటిసైజ్ చేశారు, విమర్శించారు, ఆ విషయాలను మనకు అక్కడ ఉన్నప్పటికీ వాటిని మనం ఆలోచించకుండా ఇప్పుడు దేవుని యొక్క గుణ లక్షణాన్ని మాత్రమే మనం ఆలోచిద్దాం. దేవుడు ఎలాంటి వాడో దేవుని యొక్క గుణ లక్షణాన్ని మాత్రమే ఆలోచిద్దాం. దేవుని యొక్క గుణ లక్షణాన్ని చెప్తూ ఉన్నాడు ఎలీఫజు. ఆయన మహాకార్యములు చేస్తాడు, పరిశోధింపజాలని గొప్ప కార్యాలు చేస్తాడు, లెక్కలేనని అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు. అది దేవుని లక్షణం. అయితే ఆ గొప్ప కార్యాలు, లెక్కలేని అద్భుత కార్యాలు మన జీవితంలో జరగాలన్నప్పుడు దేవుని కొరకు నిరీక్షించడమే తప్ప మరొకటి లేదు. మన సొంత ప్రయత్నాలు చేసి లేకపోతే మన సొంత నిర్ణయాలు చేసుకొని లేకపోతే ఎదురవుతున్నటువంటి అనానుకూలతల్లో, ఆటంకాల్లో దేవునికి వ్యతిరేకంగా సణుక్కుంటే వచ్చేటువంటి ఫలితం ఏమి లేదు. కానీ ఎంత కూరుకుపోయినా, ఎంత నిరాశ నిస్పృహకు లోతుల్లోనికి కూరుకుపోయినా ఆ పరిస్థితుల నడుమ కూడా చేయవలసింది ఏంటంటే నిరీక్షణ కలిగి దేవుని వైపు చూసినప్పుడు అద్భుత కార్యాలు చేస్తాడు, పరిశోధింపజాలన్నటువంటి ఆశ్చర్య కార్యాలు చేస్తాడు దేవుడు అనే విషయాన్ని చెప్తున్నాడు. కనుక ఒక్కసారి మనం కూడా ఆలోచిద్దాం. మన జీవితాలను కూడా, మన విశ్వాస జీవితాలను కూడా పరిశీలన చేసుకున్నప్పుడు అననుకూలతలను బట్టి దేవుని వైపు చూసి సణుకోవడం కాదు, కానీ అననుకూలతలను బట్టి దేవుని మీద నిరాశ నిస్పృహలను కలిగి ఉండటం కాదు, కానీ ఎలాంటి పరిస్థితులైనా సరే ఆ పరిస్థితులన్నిటి నడుమ మహాకార్యాలు, మహా అద్భుతాలు, అది పరిశోధింపజాలనటువంటివి, అంత గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేసే దేవుడు మన దేవుడు. కనుక ఒక్కసారి మనం ఆలోచిద్దాం. దేనిని బట్టి, ఒకవేళ ఆర్థికమైనటువంటి పరిస్థితులను బట్టి, అననుకూలతను బట్టి, లేకపోతే ఆర్థికమైనటువంటి కొదువులను బట్టి నిరాశ నిస్పృహ గురవుతున్నప్పుడు, ఈ పరిస్థితి నుంచి ఎలా బయటికి రావాలన్నప్పుడు మనకు దిక్కుతోచదు. కానీ పరిశోధింపజాలని అద్భుత కార్యం చేసే దేవుడు మన దేవుడు. ఆరోగ్య స్థితి అయినా, లేకపోతే వ్యాపారాల్లో నష్టాన్ని చవిచూస్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లో కూరుకొనిపోయి నిరాశ నిస్పృహకు గురవుతున్నప్పటికీ ఆ పరిస్థితుల నడుమ అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఆ పరిస్థితుల నడుమ పరిశోధింపజాలని ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, లెక్కలేని ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. అయితే నిరీక్షణ కలిగి దేవుని మీద ఆధారపడినప్పుడు ఇవన్నీ సాధ్యమే. నమ్మదగిన దేవుడు మనకున్నాడు కనుక ఆయన మీద ఆధారపడదాం. దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలను అనుభవిద్దాం. ప్రార్థన చేస్తాను.
ప్రార్థన చేస్తాను. మీరు ఎక్కడున్నప్పటికీ మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీ గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి మా పట్ల మీరు చూపిస్తున్న వాత్సల్యత అంతటిని బట్టి స్తుతిస్తున్నాం. ఇదిగో ఎలీఫజు మాట్లాడిన మాట మీ లక్షణాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ప్రభువా. నిజమే ప్రభువా, పరిశోధింపజాలని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు. లెక్కకు మించిన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు ప్రభువా. మేము నిరీక్షణలో నిలకడగా మీ వైపు మాత్రమే చూస్తూ విశ్వాసంతో ముందుకు కొనసాగగలిగే కృప మాకు అనుగ్రహించమని మీ కృపా హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.